బీజేపీలో సీఎం పోస్ట్ కి మీరు ఉంటారనేది మేము ఆశిస్తున్నాం సార్. ఓకే, మీరు ఎక్కడ కన్నడిగానా? బెంగళూరులో సెటిల్ అయిన కన్నడిగానా? తెలంగాణ? పక్కా కన్నడిగా సార్. పక్కా కన్నడిగా. పక్కా కన్నడిగా. నా పేరు నరేంద్ర బాబు రెడ్డి అని చెప్పేసి. ఓకే. కానీ నేను ఈటల రాజేంద్ర గారిని న్యూస్ ఎప్పుడు చూస్తా ఉంటాను. ఓకే. వాళ్ళు లాస్ట్ కేసీఆర్ పాలనలో మంచి గవర్నమెంట్ చేసినారని చెప్పేసి నేను చాలా చూస్తా ఉంటాను సార్ ఈ తెలంగాణ గవర్నమెంట్ ని. ఓకే, పూర్తి పేరు నరేంద్ర బాబు రెడ్డియా? ఎస్ సార్, నరేంద్ర బాబు రెడ్డి సార్. ఓకే, అంటే ఇక్కడ అనంతపురం అటు నుంచి ఏమైనా వలస వెళ్ళారా? ఓకే. అవును సార్, అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళిన వాళ్ళు ఒక 6-7 శతమానాలు వెనుక అని చెప్తారు. ఓకే. బట్ నేను ఐటల్ ఫ్యాన్ సార్, నిజంగా చెప్తాను. ఓకే. తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ నెక్స్ట్ సీఎం కావాలని మా ఆశ సార్. ఓకే. ఓకే. ఎలాంటే వాళ్ళకి కేసీఆర్ చాలా ప్రాబ్లమ్స్ పెట్టారు అని చెప్పేసి నేను చూసినాను. ఓకే. వాళ్ళు వాళ్ళు సోలిండారు సార్ వాళ్ళు. ఓకే. వాళ్ళు ఇప్పుడు మల్కాజ్గిరి అనే సిటీలో ఇప్పుడు ఎంపీ అనేది చాలా ఖుషి అవుతుంది సార్. ఓకే. ఓకే. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ లో మోదీ గవర్నమెంట్ లో ఏమన్నా ఇప్పుడు ఇష్టాన్ని కాదు సార్, పోస్ట్ ఏమన్నా ఇస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి మా ఆశ సార్. ఓకే. థ్యాంక్ యూ నరేంద్ర భాయ్. పాపం చాలా యోచన చేస్తారు సార్ వాళ్ళు పనులు. ఓకే. ఓకే. వాళ్ళు ఫ్యాన్స్ గా చెప్తున్నాను సార్ బెంగళూరు నుంచి. థ్యాంక్ యూ నరేంద్ర భాయ్. సార్ మిమ్మల్ని వచ్చే మీట్ చేయాలనుకుంటున్నాను సార్. వస్తా బెంగళూరు వచ్చిన. తెలంగాణ, నేను ఆంధ్ర నార్త్ ఇండియన్ అన్నాను, మీకు బెంగళూరులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన టీవీలోనే చూసారట మిమ్మల్ని. నేను ఒక మాట చెప్పన్నా, తెలుగు అర్థమైన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా గుర్తుపడతారు. నాట్ ఓన్లీ ఇన్ కర్ణాటక, వాళ్ళు అమెరికాలో ఉండని, వాళ్ళు దుబాయ్లో ఉండని, వాళ్ళు యూరోప్లో ఉండని, వాళ్ళు అస్సాంలో ఉండని, వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ ఉండని గుర్తుపెట్టుకో. పెళ్లిలో పోతే సెల్ఫీలు బాగా దిగుతారు ఎక్కడ? అట్లా జనరల్గా మేము మాది 25 ఏళ్ళు, మేమేం భూ కబ్జా చేసిన చరిత్రలు మాకు లేవు, మేము అక్రమంగా సంపాదించిన చరిత్రలు మాకు లేవు, మేము బ్లాక్మెయిల్ చేసిన చరిత్రలు మాకు లేవు. ఇవాళ రాజకీయాల్లో కొన్ని కావాలి, ఇప్పుడు మీరు అంటారు కదా ఇట్లా కావాలి కదా అట్లా కావాలి కదా, అట్లా లేకపోవచ్చు, కానీ ప్రజల ప్రేమను మాత్రం సంపూర్ణంగా సంపాదించుకున్నామనేటువంటి గర్వం మాత్రం ఉంటుంది. అదే భారతీయ జనతా పార్టీలో ఉండి రైట్ వింగ్ సంబంధించిన నేపథ్యం లేకపోవడం మైనసా ఈటల రాజేందర్కు? ఇవన్నీ నాకు తెలియని పొలిటికల్ లీడర్ బాయ్ సార్. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా గీట్రా ఏముంటుంది, ప్రజల ఆశీర్వాదం పొంది గెలవడం ఉంటుంది. ప్రజలకిచ్చిన హామీ, పార్టీ ఇచ్చిన హామీ మేనిఫెస్టో అవుతుందో దాన్ని అమలు చేయడం ఉంటుంది తప్ప ఇవన్నీ ఉండవు. గవర్నమెంట్ అంటూ ఒకసారి వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్, గవర్నమెంట్ ఓన్లీ ఫర్ ముస్లిమ్స్, గవర్నమెంట్ ఓన్లీ ఫర్ హిందూస్ ఇట్లా ఉండదు. ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి, అందరి ప్రధానమంత్రి, గవర్నమెంట్ ఫర్ ఆల్, గవర్నమెంట్ నాట్ ఫర్. కొంతమంది అంటారు ఈటలకు ఎప్పటికైనా బీజేపీ అధ్యక్ష పదవి అన్నది అవుట్ సైడర్కి ఇవ్వరు, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి భారతీయ జనతా పార్టీ నేపథ్యం, సంఘ నేపథ్యం, ఈ నేపథ్యం ఖచ్చితంగా ఉండాలి. టాప్ పోస్టు రాదు, పార్టీ అధ్యక్ష పదవి రాదు. ఇక వాళ్ళ గురించి కామెంట్ ఏం చేస్తా తెలియదు. మొన్న ఆశించారు కదా, మొన్న రాకపోవడం నిరాశ. ఎప్పుడు నేను ఎప్పుడు నాకు స్టేట్మెంట్ ఇచ్చిందా, ఇప్పుడు అడిగిందా, గంత అక్కేం లేదు నాకు. ఇప్పుడు నేనేం తక్కువ చేసినా భరత్ గారు, నేను 2 సార్లు ఉద్యమ సందర్భంలో పార్టీకి ఫ్లోర్ చేసిన. నేను ఉద్యమ సందర్భంలో కొత్త రాష్ట్రంలో ఆర్థిక మంత్రి చేసిన, కొత్త రాష్ట్రంలో కరోనా కష్టకాలంలో హెల్త్ మినిస్టర్ చేసిన. ఇంతకంటే జీవితం ధన్యమైంది ఉంటుందా చెప్పండి? పదవులేం కొత్త కాదు. అయినా రెండవది ఏంటంటే పదవుల మమకారం ఎవరికి ఉంటుంది? పదవుల మీద మమకారం అది లేకపోతే బతకలే అనుకుంటుంది. కానీ అది ఉన్నా గట్టే ఉంటాం, మేము లేకున్నా గట్టే ఉంటాం. గుర్తుపెట్టుకోండి, అధికారంలో ఉన్నాము గట్టే అయినా కానీ పార్టీ అధ్యక్ష పదవి ఒకటి, ముఖ్యమంత్రి పదవి ఒకటి, ఈ రెండు నేను ఇప్పుడు బీజేపీలో ఉంటే వస్తాయా? 2 విషయాలు. భారతీయ జనతా పార్టీ అదొక నేషనల్ పార్టీ. ఎవరిని వాళ్ళు అధ్యక్ష పెట్టుకోవాలి, ఎవరిని ఎక్కడ వాడుకోవాలో గంత అవగాహన లేని పార్టీ కాదు అది. సంపూర్ణమైన అవగాహన ఉంటుంది వాళ్ళకి. రెండోది, ముఖ్యమంత్రి పార్టీ అనుకుంటేనే కావు, గుర్తుపెట్టుకో, ప్రజలు కూడా అనుకోవాలి. పార్టీ అనుకున్నప్పుడు ప్రజలు కూడా అనుకున్నది మ్యాచ్ అయితే ముఖ్యమంత్రి పదవి వస్తుంది. కానీ ఒక్క పార్టీ అనుకున్నా ముఖ్యమంత్రి పదవి రాదు, ప్రజలు అనుకుంటే మాత్రం ముఖ్యమంత్రి పదవి. ప్రజలు ఎందుకు అనుకోవట్లేదు మరి ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కావాలి? సర్వే పెట్టు తెలంగాణలో ఏమనుకుంటుందో చెప్తారు.
ఒక సర్వే పెట్టరా, నీ టీవీ ఉంది కదా, ఒక సర్వే పెట్టు, వాటికనే ఒకటి అనౌన్స్ చేసి పెట్టు. పోల్ పెట్టండి. ఈటల రాజేందర్ పీసీఆర్ సోషల్ మీడియా, ఈటల రాజేందర్ ఎన్నటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని భావిస్తున్నారా? పోల్ పెట్టండి, రేపు మార్నింగ్ వరకు చూద్దాం. ఎప్పటికీ ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. నారాయణ గౌడ్ గారు వికారాబాద్ నుంచి. నారాయణ గౌడ్ గారు నమస్తే అండి, ఈటల్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పు నారాయణ. సార్ మేము అభివృద్ధి థ్యాంక్ యూ. వికారాబాద్ సార్ మాది. ఓకే చెప్పండి. చెప్పు నారాయణ. మేము అభిమాన్యం సార్. నేను థ్యాంక్ యూ. నేనే మీకు సార్ ఓకే ప్రజలకే నేను అభిమాని అయిపోయినా. మీ అభిమాన్యం సార్. థ్యాంక్ యూ నారాయణ. ఓకే, అంటే ఇప్పుడు వికారాబాద్ మరి ఇంతకుముందు ఈటల రాజేందర్ గారికి ఏమైనా అంచనుడా లేకపోతే టీవీలో చూసి అభిమానా? లేదు, టీవీలో సార్ ఆల్రెడీ మాకు ముందు మేము ఆల్రెడీ పార్టీ నుంచి అభిమానిస్తుంది. ఓకే అభిమానులు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. టీఆర్ఎస్ పార్టీ అంటే మా ఆల్రెడీ దేశవ్యాప్తంగా ఉన్నారు. ఇందాక కర్ణాటక. హలో చెప్పండి. మేము టీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ కేసీఆర్ తర్వాత సీఎం అయితే ఫీలింగ్ తోటే ఉన్నాం సార్. ఓకే, కేసీఆర్ తర్వాత సీఎం అవుతాడని అనుకున్నారు. సీఎం అనుకుంటూ ఉన్నాం మేము ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీలో. ఓకే అట్లా అవుతారా మరి? తర్వాత అవుతారు 2028లోనే అవుతారా సీఎం? 100% బీసీ అయితే సీఎం అవుతారు. బీసీ అయితే కంపల్సరీ సీఎం అవుతారు. ఓకే, అంటే బీసీ సీఎంకి ఇస్తే ఈటల రాజేందర్ గారు అవుతారు, అంతేనా? 100% అవుతారు. బీజేపీ కోట్లు వేస్తాము, కంపల్సరీ అవుతారు. ఓకే ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు మీరు? మేము బీఆర్ఎస్ ఉన్నాం సార్. మేము బీఆర్ఎస్ లో ఉన్నారు. ఓకే, మరి బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు మరి ఈటల రాజేందర్ గారికి ఓటేస్తారా? మరి ఈటల రాజేందర్ సీఎం క్యాండిడేట్ డిక్లేర్ చేస్తే? అంటే డిక్లేర్ అయితే కంపల్సరీ వేసుకోమైతే సార్. ఓకే మాకేముందంటే బీఆర్ఎస్ ఉన్నాను కూడా అంటే బీజేపీ చేస్తాం అవుతుంది కదా మాకు. మరి ఈటల రాజేందర్ బీఆర్ఎస్ వదులుకొని తప్పు చేసింది అనుకుంటారా? అనుకుంటలేదు, కానీ ఆ సందర్భం బట్టి ఎట్లా అయిందో సందర్భంలో అయిండొచ్చు కదా. ఓకే సో ఈటల రాజేందర్ గారు కటింగ్ అక్రాస్ పార్టీస్, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ విల్ లైక్ యూ. ఈవెన్ బీఆర్ఎస్ చాలా మంది పార్టీలోంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఆఫ్ ది రికార్డ్ లో మాట్లాడితే నేతలు కార్యకర్తలు చాలా మంది అభిప్రాయపడతారు. కేసీఆర్ వదులుకొని తప్పు చేశారు, కేసీఆర్ ఈటల రాజేందర్ వదులుకోకుంటే ఎలక్షన్ ఓడిపోకపోదేమో ఇట్లా అనుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే హుజరాబాద్ ఎలక్షన్ వల్ల ఒకటి వచ్చింది ఏంటంటే కేసీఆర్ ను ఓడించొచ్చని ప్రూవ్ అయింది. అంటే మంచి మెజారిటీ. నాకు పెద్ద సోషల్ మీడియా ఉండదు, నాకు పెద్ద మీడియాలో కూడా పెద్ద పలుకుబడి ఉండదు. మీరే ఓడి పెట్టాలని ఇట్లా మీరు అంటారు కదా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు ఏమనుకుంటున్నారో ఒకటి పెట్టు, తెలుస్తుంది నీకు. ఒక సర్వే చేయించి తెలుస్తుంది. సో ఒకటి, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ లోనే ఉండుంటే హుజరాబాద్ ఒకవేళ కేసీఆర్ వదులుకోకుంటే ఉండుండే వాళ్ళ బీఆర్ఎస్ లోనే ఎందుకు పోతుంటుంది? ఎల్లగొట్టింది కాబట్టి కదా పోయింది. మెడలు బట్టి బయటకు పెట్టారని చెప్తారు కదా భరత్ గారు. ఈటల రాజేందర్గా అనేక సమస్యల మీద ఇంటర్నల్గా ఫైట్ ఉన్నప్పటికీ కూడా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం తప్ప మేము బయటికి పోలే కదా. బీఆర్ఎస్ పార్టీకి నేను రాజీనామా చేయలే. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న నన్ను బర్తరాఫ్ చేసింది అంటున్నా. ఎవడు చెప్పుకోడట, నేను చెప్పుకుంటున్నా. బర్తరాఫ్ చేయడం అంటే మెడలు బట్టి బయటికి నెట్టిండ్రు. దానికి మూల్యం చెల్లించింది కదా, మూల్యం చెల్లించాలి కదా. ఇంకా మూల్యం చెల్లిస్తుందా? తప్పకుండా ఇంకా చెల్లిస్తూనే ఉన్నది. ఓకే, అయితే ఒకటి, ఇప్పుడు బీజేపీలో ఈటల రాజేందర్ చాలా అసంతృప్తితో ఉన్నారు. ఆయన సర్వీసెస్ ని వాడుకోవట్లేదు, పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వలేదు, ఇంకేమి ఇవ్వలేదు, కేంద్ర మంత్రి కూడా ఇవ్వలేదు. కేంద్ర మంత్రి కూడా ఇవ్వచ్చు కదా, అవకాశం ఉంది కదా. నేను మళ్ళీ చెప్తున్నా, 2027-28 వరకు వెయిట్ చేసి ఈటల రాజేందర్ మళ్ళీ బీఆర్ఎస్ రావడమో లేదా సొంత పార్టీ పెట్టడమో ఇటువంటి ఆలోచన ఏమైనా ఉందా? పార్టీలు మారే కల్చర్ నాది కాదని 100 సార్లు చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, బట్టలు మార్చుకున్నంత ఈజీ కాదు పార్టీలు మారడం అనేది మంచిది కాదు. నా లైఫ్ లో ఒకటేసారి పార్టీ అదే ఎక్కువైపోయింది. రెండోది మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి పోతారు. ఇదంతా నేను హుజరాబాద్లో ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చిన, సైనైడ్ గుడుకలు ఉంటాయి జేబులల్లా, కానీ ఇట్లా పిచ్చి పని చేయొద్దని చెప్పి. ఇట్లా వాళ్ళు ఎట్లా వెల్కమ్ చేస్తారు, ఎట్లా పోతారు, గట్లాంటి ఎందుకు వస్తాయి మీకు?